హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. నా పేరు చరణ్. నేను ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు డోహా. లేఓవర్ ఉంటుంది 4 hours లేఓవర్. అండ్ ఇంకా ఆ లేఓవర్ కంప్లీట్ అయ్యాక డోహా టు బర్లిన్. అండ్ వీ కెన్ సీ ఫుల్ జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు బర్లిన్. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఇంటర్నేషనల్ జర్నీలో మనము ఎప్పుడు వెళ్తామో తెలుసు, కానీ ఎప్పుడు రిటర్న్ వస్తామో తెలియదు. లాస్ట్ గుడ్ బైస్ ఆర్ వెరీ టఫ్ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఫర్ ఇంటర్నేషనల్ జర్నీ యాజ్ ఎ స్టూడెంట్స్. కావాలంటే మెయిన్ మనము మిస్ అవ్వడం, వీ క్యాన్ సీ దేర్ ఫేస్ చాలా సాడ్గా ఉంటుంది, కానీ వాళ్ళు బయటకి చూపిరు. సేమ్ ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది, కానీ స్టడీస్ చేయాలి, ముందుకి సాగాలంటే తప్పదు కదా బ్రో. దానివల్ల వీ క్యాన్ సీ ద ఫేసెస్ వెరీ డల్, బట్ అవుట్ సైడ్ చాలా హ్యాపీగా చూపిస్తారు. మనము భయమా చూసారు కదండి, ఇలా గుడ్ బైస్ అంతా మనకి టఫ్ అని చెప్పాను. యూ కెన్ సీ యువర్ ఫేసెస్. నేను వెళ్ళాకే వాళ్ళు క్రైమ్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే నా ముందర వాళ్ళు ఏడిస్తే నేను బాధపడతాననేసి వాళ్ళు ఏడవలేదు. మెయిన్లీ మై మదర్ అండ్ ఫాదర్ అండ్ మై బ్రదర్ ఐ మిస్ దెమ్ అలాట్. అండ్ మెయిన్లీ మనం ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మీరు చూడొచ్చు ఇంకా ముందర ఏమేమి జరుగుతుందో యూ క్యాన్ సీ.
వచ్చేసాం. ఇదే అండి దోహా ఎయిర్పోర్ట్. అండ్ మీరు చూడొచ్చు ఎలా ఫ్రమ్ ఏరోప్లేన్ దిగిన తక్షణం ఎలా వెళ్ళాలో మీరు మేము ఎట్లా వెళ్తానో చూసి యూ కెన్ గెట్ టు నో హౌ టు గో అరౌండ్ ద డోహా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ చాలానే బ్యూటిఫుల్ అండి. కంపేర్ టు బెంగళూరు, దోహా చాలా బాగుంది. మెయిన్లీ ద సిస్టమ్ వెరీ గుడ్. అలాగే ద స్టాఫ్ మెంబర్స్ ఈజీగా హెల్ప్ చేస్తారు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే. అండ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో ద ఎయిర్పోర్ట్. బోర్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈజీగా ఉంది, ఏమీ క్వశ్చన్స్ ఏమి అడగలేదు. ఇలా ఇప్పుడు కనెక్షన్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్స్ 3 hours ఉన్నింది మాకు రేవర్. 3 hours జస్ట్ రెస్ట్ తీసుకున్నాను ఇక్కడ డోహాలో. ఇంకా ఫ్లైట్ కోసం జస్ట్ రోమింగ్ అరో వచ్చేసింది. ఇప్పుడుగా వెళ్తున్నాము ఫ్లైట్ లోపలికి. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అండి. లోపల ఇంటీరియర్స్ అండ్ ద సీట్స్ అంతా సూపర్గా ఉన్నది. కంఫర్టబుల్గా కూడా ఉన్నది, స్పేషియస్గా. అలాగే ద క్రూ మెంబర్స్ చాలా హెల్ప్ఫుల్ వాళ్ళు. ద ఫుడ్ కూడా చాలా బాగుంది ఖతర్ ఎయిర్పోర్ట్స్లో అండ్ ఖతర్ ఏరోప్లేన్లో. నా పక్కనే 2 జర్మన్ పీపుల్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు నాకు ఎలా నా అపార్ట్మెంట్కి వెళ్ళాలి అనే రూట్ కూడా వాళ్ళు చెప్పించారు. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఫస్ట్ టైం లైక్ ప్లైన్ ఎక్కినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదండి, చాలానే భయపడ్డాను. కానీ ఆఫ్టర్ సిట్టింగ్ టు నెక్స్ట్ ఫ్లైట్ ఖతార్లో కానీ అంత ఏమీ భయం అనిపించలేదు. కానీ ఇండిగోలో భయం అనిపించింది. టేక్ ఆఫ్ అండ్ కొంచెం భయంగా ఉండిందండి. ఇప్పుడేమంత భయం లేదు. అండ్ ద ఫ్లైట్ కూడా అంటే చాలా
కంఫర్టబుల్గా ఉందండి. అవుట్ సైడ్ వ్యూస్ కూడా చాలానే బాగుందండి. దోహా టు బర్లిన్ పోయే రూట్లో దోహా కాడ పక్కన మీరు బీచ్ మాదిరి చూడొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది సీన్స్. చూడండి అలా కింద ఫ్లైట్లో చూడొచ్చు. ఫుల్లీ బ్లూ కలర్ సీ. ఖతార్ ఎయిర్వేస్లో మనకి 3 టైమ్స్ ఫుడ్ వచ్చిందండి. వన్ మెయిన్ మీల్, 2 టైమ్స్ నార్మల్ స్నాక్స్, టీ అలాంటివి, ఇంకా కొంచెం ఇది మెయిన్ మీల్. ఫుల్లీ చికెన్ అండ్ బ్రెడ్. ఇక ఇది మెయిన్ అందరికీ తెలియాల్సింది బాత్రూమ్ ఇన్ ద ఏరోప్లేన్. చాలానే స్పేషియస్గా ఉంది. అండ్ అంతా వాటర్ ఏమి ఉండదు యూజ్ చేయడానికి. మీరు ఇష్యూస్ యూజ్ చేయాలి. అండ్ చాలా బాగుంది ఫర్ 1 పర్సన్. ఫైనల్లీ బర్లిన్కి ల్యాండ్ అయిపోయాం. ఇమిగ్రేషన్స్లో ఏమంత క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ పాస్పోర్ట్ అడిగారు అండ్ వెళ్ళేసారు అంతే. అండ్ ఇది నేను అకామిడేషన్కి వెళ్తున్న రూట్. మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకున్నాడు. వ్యూస్ మాత్రం సూపర్గా ఉంది. ఎయిర్పోర్ట్ టు నా అకామిడేషన్. ఇది నా ఫ్రెండ్స్ అకామిడేషన్కి వెళ్తున్న దారి. అన్ని వెయిట్ చేశాను లోపల ఎయిర్పోర్ట్లో. నువ్వు బయట వచ్చేసావు. BMW